వికలాంగ జంటలు ఒకరికొకరు వివాహం చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు మధ్య వివాహం చేసుకున్న వారికి ₹1,00,000 వివాహ ప్రోత్సాహక పురస్కారాన్ని అందిస్తుంది. మే 19, 2025 మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ అనగా సీతక్క అంటాము ఈ విషయంలో ప్రత్యేక కృషి చేశారు. వైకల్యం ఉన్న జంటలకు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్తగా ఆవిష్కరించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థ ఏది? గోల్డెన్ డోమ్. ట్రంప్ $175 బిలియన్ గోల్డెన్ డోమ్ను ఆవిష్కరించారు. గోల్డెన్ డోమ్ అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్తగా ఆవిష్కరించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది హైపర్సోనిక్ మరియు అంతరిక్షం నుంచి ప్రయోగించిన క్షిపణి ముప్పులను ఎదుర్కోవడానికి బహుళ పొరల కవచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. సంగ్రీ బీన్కు భౌగోళిక సూచిక ట్యాగు పొందిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్లోని థార్ ఎడారి నుండి పండించే ప్రసిద్ధ సంగ్రీ బీన్కు ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక ట్యాగు లభించింది. ఇది రాజస్థాన్ యొక్క కఠినమైన ఎడారి వాతావరణం యొక్క ప్రత్యేకమైన ఉత్పత్తిగా గుర్తిస్తుంది. కేజ్రీ చెట్టు నుండి వచ్చే సంగ్రీని సాంప్రదాయ వంటకం కేర్ సంగ్రీలో ఉపయోగిస్తారు. ఇది ప్రాంతీయ సుగంధ ద్రవ్యాలు మరియు పెరుగుతో నెమ్మదిగా వండుతారు. జిఐ ట్యాగు సంగ్రీకి ప్రపంచ గుర్తింపు మరియు చట్టపరమైన రక్షణను ఇస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? మిజోరం. మిజోరం యొక్క రాజధాని అయిన ఐజ్వాల్లోని మిజోరం విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి లాల్దుహోమా మిజోరంను అధికారికంగా పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు. దీనితో మిజోరం భారతదేశంలో పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. జూన్ 2024లో లడఖ్ మొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన పరిపాలన విభాగంగా అవతరించింది మరియు ఇప్పుడు మిజోరం భారతదేశంలోనే మొదటి పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అవతరించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి మోర్గాన్ స్టాన్లీ పెంచిన భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? 6.2%. మోర్గాన్ స్టాన్లీ భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఫైనాన్షియల్ ఇయర్ 2026కి 6.2% మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2027కి 6.5% పెంచింది. దీనికి బలమైన దేశీయ డిమాండు, పెరుగుతున్న పట్టణ మరియు గ్రామీణ వినియోగం మరియు బలమైన ప్రజా మూలధన వ్యయం కారణమని నివేదిక పేర్కొంది. రాహవీర్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాహవీర్ యోజన అనేది రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించే వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్. ఈ పథకం కింద ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే అతనికి ₹25,000 బహుమతి ఇవ్వబడుతుంది. ఈ నిర్ణయం మే 20, 2025న మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో తీసుకోబడింది. దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ అయిన గుమ్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో ఉన్న గుమ్ రైల్వే స్టేషన్
భారతదేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2258 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రసిద్ధ డార్జిలింగ్ హిమాలయ రైల్వేలో ఇది ఒక భాగం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే నిర్మాణం 1879లో ప్రారంభమైంది. ఏప్రిల్ 4, 1881 నాటికి రైల్వే లైను గుమ్ముకు చేరింది. 2025 ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ ఆతిథ్య నగరం ఏది? రోటర్డామ్, నెదర్లాండ్స్. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025 మే 20 నుండి 22 వరకు నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో జరిగింది. ఈ ప్రపంచ కార్యక్రమంలో భారతదేశ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద తన గ్రీన్ హైడ్రోజన్ ప్రణాళికలను ప్రదర్శించింది. భారతదేశం 2030 నాటి సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, $100 బిలియన్ విలువైన పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. త్రిపురలోని ఏ నగర పంచాయతీ ఇటీవల సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా PBATతో తయారు చేసిన కంపోస్టబుల్ బ్యాగులను ప్రవేశపెట్టింది? కమల్పూర్ నగర పంచాయతీ, త్రిపుర. త్రిపురలోని కమల్పూర్ నగర పంచాయతీ ఇటీవల సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ఆకుపచ్చ ప్రత్యామ్నాయంగా PBAT నుండి తయారు చేసిన కంపోస్టబుల్ బ్యాగులను ప్రవేశపెట్టింది. ఈ PBAT అనగా పాలీబ్యూటినిలిన్ అడిపేటు టెరాప్థలేట్. ఇది సాంప్రదాయ ప్లాస్టిక్లను భర్తీ చేయడానికి ఉపయోగించే బయోడిగ్రేడబుల్ థర్మోప్లాస్టిక్ పాలిమర్. ఈ PBAT 100% కంపోస్టబుల్ మరియు పారిశ్రామిక కంపోస్టింగ్ కింద 180 రోజుల్లో నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు బయోమాస్గా విచ్ఛిన్నమవుతుంది. 2025 UVFA యూరోపా లీగ్ ఫైనల్ను ఏ జట్టు గెలుచుకుంది? టోటెన్హామ్ హాట్స్పర్ ఫుట్బాల్ క్లబ్. బిల్బావులోని ఎస్టాడియో డి శాన్ మాయెస్, ఇది స్పెయిన్లో ఉంటుంది. స్పెయిన్లో జరిగిన చారిత్రాత్మక యూరోపా లీగ్ ఫైనల్లో టోటెన్హామ్ హాట్స్పర్ ఫుట్బాల్ క్లబ్బు UVFA యూరోపా లీగ్ ఫైనల్లో మాంచెస్టర్ యునైటెడ్ను 1-0 తేడాతో ఓడించి 17 సంవత్సరాల్లో వారి మొదటి ప్రధాన ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇరుల తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? నీలగిరి పర్వతాల్లో. ఇరుల తెగ ప్రధానంగా తమిళనాడు మరియు కేరళ అంతటా పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నివసిస్తున్నారు. ఇరుల భారతదేశంలోనే పురాతన స్వదేశీ సమాజాల్లో ఒకటి మరియు తమిళనాడులో 2వ అతిపెద్ద ఆదివాసీ సమూహం. వారి సామాజిక ఆర్థిక సవాళ్ళ కారణంగా వారు రాష్ట్రంలో ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా వర్గీకరించబడ్డారు. వారు ఇరుల భాషను మాట్లాడుతారు, అదేవిధంగా సర్వదేవతను అనుసరిస్తారు మరియు ప్రజలు మరియు వస్తువులలో ఆత్మలను నమ్ముతారు. నాగుపాముతో ఉన్న కన్నెమ్మ అనే కన్యదేవతను పూజిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన నారాయణపట్నం మేక ఏ రాష్ట్రానికి చెందినది? ఒడిస్సా. నారాయణపట్నం మేక ఇది దక్షిణ ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో గిరిజన సంఘాలు పెంచే స్థానిక మేక జాతి. ఈ జాతి దాని దృఢత్వం, మంచి పునరుత్పత్తి సామర్థ్యం మరియు కఠినమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో జీవించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రధానంగా తూర్పు కనుమల్లోని కోరాపుట్లోని నారాయణపట్నం మరియు బంధుగావ్ బ్లాక్లలో కనిపిస్తుంది. ఈ మేకలను ఉష్ణమండల ఋతుపవన వాతావరణంతో కొండ మరియు అటవీ ప్రాంతాల్లో తక్కువ ఇన్పుట్ వ్యవస్థల కింద పెంచుతారు.
2025-26 కాలానికి ఆసియా ఉత్పాదక సంస్థ అనగా ఏపీఓ అధ్యక్ష పదవిని అధికారికంగా ఏ దేశం చేపట్టింది? భారతదేశం. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన 67వ పాలక మండలి సమావేశంలో 2025-26 కాలానికి ఆసియా పునరుత్పాదక సంస్థ అధ్యక్ష పదవిని భారతదేశం అధికారికంగా చేపట్టింది. భారత ప్రతినిధి బృందానికి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అయిన శ్రీ అమర్దీప్ సింగ్ భాటియా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏపీఓ విజన్ 2030ని బలోపేతం చేయడానికి మరియు గ్రీన్ ప్రొడక్టివిటీ 2.0 ఫ్రేమ్వర్క్ను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉంది. జపాన్లోని టోక్యోలో ఉన్న ఈ ఏపీఓ 1961లో స్థాపించబడింది మరియు ప్రస్తుతం 21 సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉంది. భారతదేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ గిర్డర్ ఎక్కడ ప్రారంభించబడింది? మహారాష్ట్ర. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇటీవల వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కింద మహారాష్ట్రలోని కలంబోలి వద్ద భారతదేశంలోనే అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గిడ్డును ఏర్పాటు చేసింది. ఈ డబ్ల్యూడిఎఫ్సి అనేది భారతదేశ సరుకు రవాణా వ్యవస్థను ఆధునీకరించడానికి 1500 కిలోమీటర్ల ప్రాజెక్టు. అధునాతన హెవీ లిఫ్టింగ్ యంత్రాలను ఉపయోగించి భారతీయ రైల్వే కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా లైవ్ రైల్వే ట్రాకులపై 34 మీటర్ల పొడవున దీనిని ఏర్పాటు చేశారు. ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రంలో యుతాలియా మలక్కానా అనే కొత్త సీతాకోక చిలుక జాతి కనిపించింది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో యుతాలియా మలక్కానా అనే కొత్త సీతాకోక చిలుక జాతి మొదటిసారిగా నమోదు చేయబడింది. ఈ జాతి సాధారణంగా ఇండో ఆస్ట్రేలియన్ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర థాయిలాండ్, మలయ ద్వీపకల్పం మరియు సుండా దీవులతో సహా ఆగ్నేషియాలో కనిపిస్తుంది. వాటి వెనుక రెక్కలపై చిన్న ఎర్రటి మచ్చలు ఉంటాయి.